హాయ్ అండి, మోడల్ స్టార్ సంపత్ చిన్నవాళ్ళం నడిచే వెళ్దాం. మెనూలో ప్రైజ్ ఎప్పుడు పెంచాలి? సో ఇది ఒక డైలమా అనమాట. సో ఈ ఎప్పుడు పెంచాలి అనేది డిపెండ్స్ ఆన్ మనకి ఆ ఐటమ్ రేట్ని బట్టి, అలాగే మార్కెట్ లో ఈ ముడి పదార్థాల సరుకులు పెరిగిన దాన్ని బట్టి మనం పెంచుకుంటూ జరుగుతున్నాం. జనరల్ గా మేమైతే ఎలా పెంచుతామంటే, సో మిగతావి బాదం పప్పు కానీ, జీడిపప్పు కానీ, ఈ మిగతా డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటది. సో మార్కెట్ లో ఇవాళ ఒక 700 ఉంటది, తర్వాత 800, 1000. సో ఆ మార్జినల్ రేట్ అంటే ఎప్పుడు పెరగదు అనమాట. 1000 రూపాయలు దాటి ఎప్పుడు పెరగదు బాదం పప్పు. సో జీడిపప్పు కూడా అంతే, 500 నుంచి 1000 రూపాయలు ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రైజెస్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. సో మనం వాటి రేట్లు ఎప్పుడు కూడా మనం పట్టించుకోవాలన్నమాట. సో ఇక్కడ మేము క్యాల్కులేట్ చేసేది ఏంటంటే ఓన్లీ మిల్క్ రేట్ క్యాల్కులేట్ చేస్తాం. అది ఆన్ అండ్ యావరేజ్ గా ఎవ్రీ ఇయర్ 2 రూపీస్ పెరుగుతుంది అనమాట. సో అందువల్ల ఏంటంటే మేము 5 years ఒకసారి ఈచ్ గ్లాస్ వచ్చేపాటికి మేము 5 to 10 రూపీస్ పెంచడం జరుగుతుంది అనమాట. 5 years కి, రిమెంబర్ 5 years కి మేము పెంచుతాం అనమాట. సో 5 years కి వచ్చేపాటికి 5 into 2 10 రూపీస్ పెరుగుతుంది అనమాట. సో అంటే ఈచ్ గ్లాస్ 250 ml వచ్చేపాటికి 5 రూపీస్ నుంచి 10 రూపీస్ పెంచుతాం. అది ఇట్ డిపెండ్స్ ఆన్ మిగతా ముడి పదార్థాలు కూడా అప్పుడు బ్యారేజ్ చేసుకుని అప్పుడు ఇంకేదైనా యావరేజ్ అయి ఉంటే దాన్ని బట్టి ఆన్ అండ్ యావరేజ్ గా 10 రూపీస్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఇట్లా మార్జినల్ రేట్ పెంచుతాం. అంతేగాని ఇప్పుడు కందిపప్పు పెరిగిందని ఇవాళ రేపు బాగా ఇంకోటి పెరిగిందని అలా పెంచేసాం అనుకోండి, సో అది తగ్గినప్పుడు మరి తగ్గించాలి కదా, తగ్గించరు. సో అప్పుడు బిజినెస్ ఇంపాక్ట్ అవుతుంది అనమాట. దెర్ ఈస్ వన్ స్ట్రాటజీ. సో ఏదైతే మనకి కాన్స్టెంట్ గా ముడి పదార్థం పెరుగుతుందో దాని రేట్ బేస్ చేసుకునే మనం పెంచాలి. కానీ ఈ ఫ్లక్చువేట్ అయ్యే రేట్లు, కూరగాయల రేట్లు ఇవాళ ఉంటే రేపు ఉండవు. సో దాన్ని బట్టి మనం ఈ మెస్ రేట్లు కానీ ఇవన్నీ పెంచడానికి ఉండదు అనమాట. అట్లా పెంచడం ఏంటంటే బిజినెస్ ఆలోచన కొలాప్స్ అవుతుంది.